నేను ఇక్కడ 3 eggs తీసుకున్నాను. ఒక బౌల్లో బీట్ చేసుకోవాలి విత్ సాల్ట్ అండ్ పెప్పర్. అచ్చేసే మతలబ్ ఏకదం అచ్చేసి మంచిగా బ్రేక్ చేసుకొని వేసుకోండి. నాలా మాత్రం చేయకండి. ఎందుకో తెలీదు, ఎప్పుడు నేను బ్రేక్ చేసిన ఎగ్ షెల్ మాత్రం ఎగ్లో పడాల్సిందే. గైస్, మీకు కూడా ఇలానే అవుతుందా? ప్లీజ్ కామెంట్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు దాన్ని అసలు మనం డిస్టర్బ్ చేయకూడదు, ఓకేనా? నా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాసేపు ఆగండి వేడెక్కినంత వరకు. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇందులో. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పొటాటోస్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ సపరేట్ చేసిన తర్వాత వేసుకోవాలి. నా ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయండి, లైక్ బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇప్పుడు వేయండి. బికాజ్ ఆనియన్స్ ముందే వేసేస్తే ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోతాయి, పొటాటోస్ సరిగా కుక్ అవ్వదు. సో పొటాటో కుక్ అయిన తర్వాత ఆనియన్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ కలిపేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. ఓకే, అర్థమైంది. ఎంతసేపు పెట్టాలనే కదా డౌట్. ఒక 3 to 4 minutes కుక్ చేసుకోండి. లో